ఈరోజు శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ సిస్టర్ వారి హనుమాన్ నగర్ ఫేజ్ 1 గురించి నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేట్ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఫేజ్ 3 హైవే ఫేసింగే ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇటు ఖమ్మం వెళ్తాము, ఇటు ఇల్లందు వెళ్తే మెయిన్ హైవే అండి. ఇది 4 లైన్ హైవే కూడా శాంక్షన్ అయిపోయింది. ఖమ్మం రఘునాథపాలెం నుంచి పోలీస్ స్టేషన్ నుంచి పణితపురం సంత వరకు దగ్గర 38 crores పెట్టి శాంక్షన్ చేశారు. ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగింది. వర్క్ స్టార్ట్ అవ్వడానికి అంటే రోడ్ వర్క్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. హనుమాన్ నగర్ 3, హనుమాన్ నగర్ 2, హనుమాన్ నగర్ 1. సో హనుమాన్ నగర్ 1లోకి వెళ్తే మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ దీని కమర్షియల్ వీడియో కూడా నేను తీస్తాను మీకు. సో హనుమాన్ నగర్ 1లోకి మనం వెళ్ళబోతున్నాము. సో ఇదంతా కూడా మీకు ముందే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం వెళ్తుంటాము. హనుమాన్ నగర్ 3, హనుమాన్ నగర్ 2, హనుమాన్ నగర్ 1లోకి వెళ్ళిపోతున్నామండి. ఇది డిటిసిపి విత్ రేరా అప్రూవల్ లేఅవుట్ అండి. ఒకనే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీకు వచ్చేసి ఇది ఫేజ్ 3 వచ్చేసి మొన్న రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ కొంచెం దానికి వెళ్ళిపోయిన ఓకేనండి, ఎల్పీ నెంబర్ కూడా అప్రూవల్ చేశారు, వస్తుంది. సో వచ్చేసి మీరు అది ఫేజ్ 3 అండి. ఇంతకుముందు మీరు చూసిన వీడియో ఫేజ్ 2 కూడా దాటేసాము. ఫేజ్ 2 కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇది ఫేజ్ 1 అండి, ఓకేనా. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఫేజ్ 1. దీంట్లో గజం వచ్చేసి మనకి 9,600 వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ 9,800 డిటిసిపి విత్ రేర్ అప్రూవల్ లేఅవుట్ అండి. సో మీరు చూస్తున్నారు కదా, దీంట్లో ఏంటంటే మీరు ఈ వీడియో తీసానంటే, ఇంతకుముందు తీశాను కదా, మళ్ళీ ఎందుకు వీడియో తీశానంటే ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. చాలామంది హౌస్ కట్టుకోవాలి, హౌస్ కట్టుకుంటానికి బాగుంటుంది అంటున్నారు. మీరు చూస్తున్నారు కదా బోర్లు, ఆల్రెడీ బోర్లు కూడా వేయడం జరిగింది. దగ్గర వచ్చేసి ఒక 10 నుంచి 20 హౌసెస్ కూడా కడుతున్నారండి, ఓకేనా. 20 హౌసెస్ కూడా కడుతున్నారు. ఆల్రెడీ ఒక హౌస్ కట్టడం స్టార్ట్ అయింది, మిగతా హౌస్ కూడా వర్క్ జరుగుతుంది. సో ఇటు పార్క్ ఏరియా కానివ్వండి, మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఇటు ఎలక్ట్రిసిటీ చూడండి, వాటర్ ట్యాంక్ కానివ్వండి, కరెంటు వైర్లతో పాటు కరెంట్ స్తంభాలు చూడండి, ఓకే. భగీరథ పైపులు కనెక్టివిటీ చూడండి, ఇటు సోషల్ ఇన్ఫ్రా అంటే గ్రామ పంచాయతీ వాకింగ్ కోసం పార్క్ వదిలేయడం కానివ్వండి, ఓకేనా. ఇవన్నీ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. దీంట్లో ఏంటంటే మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ మార్టిగేజ్ ప్లాట్ రిలీజ్ అయినాయి. ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోన్ ఇస్తుందంటే హ్యాపీగా అన్నీ క్లియర్గా ఉంటేనే పేపర్లు ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. సో ఇల్లు కూడా కట్టుకోవడానికి స్టార్ట్ చేశారు, ఆల్రెడీ ఇల్లు కడుతున్నారంటే దీంట్లో బ్యాంక్ లోన్ మోటార్ రిలీజ్ అయినాయి. హ్యాపీగా మీరు వెంటనే మీ దగ్గర అమౌంట్ ఉన్నాయి, వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఉంటే హ్యాపీగా ఇదైతే చాలా బాగుంటుంది. డిటిసిపి విత్ రేర్ అప్రూవల్ అండి, అన్నీ క్లియర్గా అయిపోయిందండి. దీంట్లో మీకు 200 గజాలు, అదేవిధంగా వచ్చేసి 200 గజాలు, 183 గజాలు, మనకి ఇంకోటి వచ్చేసి 126 గజాలు కూడా ఒకటి ఉంది. సో ఇలా ఉన్నాయండి. మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? కనీసం ఒక 18 లక్షలు అనుకుంటున్నారా, ఒక 20 లక్షలు అనుకుంటున్నారా? తీసుకోవచ్చండి. అది ఈ వెంచర్ నుంచి, ఈ హనుమాన్ నగర్ 1 నుంచి మనం ఇక్కడ నుంచి ఒక 500 to 600 మీటర్స్ మనం హైవేకి వెళ్ళిపోవచ్చు అండి. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, ఇల్లు కూడా స్టార్ట్ అయినాయండి హ్యాపీగా. సో దీని తర్వాత ఫేజ్ 2 కూడా ఉంటుంది, అది కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి చూడండి, హ్యాపీగా చాలా బాగుందండి. ఇంకా లేట్ చేయమాకండి, ఎందుకంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఈ వెంచర్లో. ఇది ఫేజ్ 2 అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫేజ్ 1 పక్కన ఫేజ్ 2 ఇది మధ్యలో ఉంటుంది. ఫేజ్ 3కి ఫేజ్ 1కి మధ్యలో ఉంటుంది. అంటే చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను చూడండి. దాని తర్వాతనే ఉంటుంది. దీంట్లో వచ్చేసి 10,800, 10,600 ఉంది, 10,600 ఉంది. దీంట్లో కూడా మ్యాక్సిమం చాలా ప్లాట్స్ అయిపోయినాయి. ఇంకా ప్లానింగ్ ఉన్న వాళ్ళకి లేట్ చేసుకోమాకండి, ఎందుకంటే ఈ ఇల్లంద్ హైవేలో ఇటు గురుకుల పాఠశాల కానివ్వండి, ఇటు మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇటు డబుల్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ వర్క్ స్టార్ట్ అయితే రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అప్పుడు మీరు కొనాలన్నా కూడా ప్రైస్ కూడా తగ్గిరు. దాంతోపాటు వచ్చేసి మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో రీసేల్ చేసుకోవాలన్నా కూడా మంచిగా బాగుంటుంది. అంటే మీకు రీసేల్ చేసుకోవడం కూడా తొందరగా పెరుగుతుంది. మీరు అంతా అయిపోయిన తర్వాత, డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత, చుట్టూ అన్నీ రెడీ వచ్చిన తర్వాత మీరు రీసేల్ చేసుకున్నా కూడా మీకు ఉపయోగం ఉండదు. సో ముందే బుక్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. మీరు నాకు కాల్ చేయండి, ఫర్దర్గా మీకు నేను ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కింద నా నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేస్తే సైడ్ విజిట్ నేను చూపిస్తాను, తీసుకెళ్తాను. మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మరి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. కాల్ చేయండి, 100% ఈ వెంచర్ మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్.